పేద కుటుంబానికి సన్నబియ్యం అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో హన్మకొండ సన్నబియ్యాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేశారు. రాష్ట్రంలో పేదల ఆహార భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదలందరూ తినే విధంగా సన్నబియ్య కార్యక్రమం అందుబాటులోకి తెచ్చారన్నారు. ఉచిత సన్నబియ్య పంపిణీ కోసం ప్రభుత్వం కిలోకు 40 రూపాయల వరకు ఖర్చు చేసిందన్నారు. ధనవంతులు తినే సన్నబియ్యం ఇకపై పేదలు కూడా తినే రోజులు వచ్చాయని నాయని రాజేందర్ రెడ్డి తెలిపారు. వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో సన్నబియ్య పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఇవాళ వరంగల్ వెస్ట్ లో కొత్తూరులో ప్రారంభించడం జరుగుతుంది. వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో 97 షాపులు 66,335 కార్డ్స్ ఉన్నాయి, రేషన్ కార్డ్స్. వాటికి సుమారు 12,794 క్వింటాల బియ్యాన్ని సన్న బియ్యాన్ని ప్రజలకు అందుబాటులో చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇలా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం మొదలుపెడుతున్నాం. మేము మొదటికెళ్ళి కూడా చెప్తున్నాం, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేది పేదల పార్టీ. ఏ పార్టీ వచ్చినా గానీ తినటం బుక్కటం వాళ్ళ కుటుంబాలు వాళ్ళ మట్టుకే పరిమితం చేసుకున్నటువంటి పార్టీలే వచ్చినాయి. తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని పేదల కడుపులో తెలంగాణని దోసుక తిన్న రోజులు మనం చూసినాం. ఇక బీజేపీకి వస్తే కులాలు మతాలు పేరు చెప్పి కడుపు నింపే కార్యక్రమాలు ఏవి చేయకుండా కులాలు మతాలతోటి ఒకరు రెచ్చగొడితే ప్రాంతీయ తత్వాలు రెచ్చగొట్టుకుంటా ఇంకో పార్టీలు నడిచేది తప్ప ప్రజల సంక్షేమం అనేది ఏ రోజు ఆలోచించలేదు. ఇవాళ ప్రజలు నిజంగా కూడా పేద బడుగు బలహీన వర్గాలు సన్న బియ్యం ఇంట్లో కూర్చొని మంచిగా తినాలనుకుంటే ఇవాళ